హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అనేది చూపిస్తున్నానండి. ఈ సారీకి ఏంటంటే బ్యాక్ ఓపెన్ చెప్పారండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ ఆల్ ఓవర్ బోట్ నెక్కేనండి. ఇది ఆల్ ఓవర్ పైపింగ్ కూడా ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి, పైన కూడా బోట్ నెక్కే. దీనికి ఏంటంటే హ్యాండ్ ఇలా రావాలని నాకు పిక్ షేడ్ చేశారండి, దాని ప్రకారం పెట్టాను. కింద కూడా అంచు సారీలో వచ్చిన బార్డరు దీనికి యూజ్ చేసి 3 బటన్స్ అనేది ఇచ్చానండి. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ మోడల్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో, వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మోడల్ బ్లౌజు. ఈ 3 బటన్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ అనేది వస్తుందండి. ఇది లైట్ గోల్డ్ షేడ్ అండి, డార్క్ గోల్డ్ కాదు. అందువల్ల ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుందండి. నేను ఇవి మీషోలో తీసుకున్నానండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టేశానండి, ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఈ సారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి. ఇది కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్లా ఉంటుందండి. కస్టమర్ ఏంటంటే సింపుల్ నెక్ ఏదైనా సరే పెట్టేమని చెప్పారు, రౌండ్ నెక్ మాత్రం వద్దన్నారు. అందుకే ఏంటంటే నేను ఈ నెక్ అనేది సెలెక్ట్ చేసుకుని ఈ నెక్ అనేది పెట్టానండి. కొంచెం కరువు షేప్లో వస్తుంది, నెక్ కూడా పైకే ఉంటుందండి, మరీ డీప్ ఏం ఉండదు. చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసానండి నేను. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ నెక్ పెట్టేసి మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను. ఈ సారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి. ఇది ప్యూర్ కలంకారీ సారీ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి, క్లాత్ కూడా ప్యూర్ కలంకారీ మాట. సారీ ఏంటంటే రెడ్ కలర్ వచ్చింది కదండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో బార్డర్ కలర్ అది వచ్చిందండి, సెల్ఫ్ కలర్ కింద వస్తుంది. కస్టమర్ ఏంటంటే మనకి పిక్ అనేది సెండ్ చేశారండి, బ్యాక్ సైడ్ ఇలా నెట్ వచ్చి బటన్స్ రావాలని. నేను సెల్ఫ్ కలర్ నెట్ తీసుకుని దాన్ని అనేది వేసి మనకి సారీకి 2 బార్డర్స్ వస్తాయి కదండి, అటు సైడ్ ఇటు సైడ్. ఒక సైడ్ వచ్చిన బార్డర్ ఏమో హ్యాండ్స్కి వాడాను, ఇంకొక సైడ్ వచ్చిన బార్డర్ ఏమో బటన్స్ చేయించానండి. చేయించి ఆ బటన్స్ ఇక్కడ వేయించాను. దీనివల్ల ఏంటంటే మంచి క్లాసీ లుక్ ఉంటుందండి. సారీలో పీసే కాబట్టి బటన్స్ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా క్లాసీగా కూడా ఉంటుందండి. నేను ఎక్కడ దీనికి పైపింగ్ అనేది యూజ్ చేయలేదండి, మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ వర్కే పెట్టేశాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. నెక్ కూడా ఇది స్టార్ నెక్ అండి. నాకు ఫ్రంట్ నెక్ కూడా వాళ్ళు షేర్ చేశారండి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది స్టార్ నెక్ అండి. ఇది ఫుల్ ఆఫ్ స్టార్ నెక్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. వేసుకుంటే మంచి లుక్ అనేది కనిపిస్తుందండి. ఇది 3 పాయింట్ నెక్ కదండి, స్టార్ నెక్ వచ్చింది. ఫుల్గా స్టార్ నెక్ వచ్చి చాలా నీట్గా కరువుస్ అనేవి తిరుగుతాయండి. ఆల్ ఓవర్ నేను హ్యాండ్ వర్క్ పెట్టేశాను. హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. బార్డర్ కూడా చిన్న బార్డర్ వచ్చిందండి, దానివల్ల ఏంటంటే సారీ మంచి హైలైట్గా ఉంటుందండి. ఇదేంటంటే సెల్ఫ్ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ ఏమీ లేదు కాబట్టి బ్లౌజ్ అనేది కొంచెం క్లాసీగా కూడా ఉంటుందండి. నెట్ కూడా నేను డబుల్ వేసానండి, సింగిల్ లేయర్ వేయలేదు. సింగిల్ లేయర్ వేయడం వల్ల ఏమవుతుందంటే నెట్ అనేది తొందరగా పాడైపోతుందండి. డబుల్ నెట్ వేస్తే కొంచెం బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.